జాతీయ సమగ్రత భద్రత అంశం అయితే ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీపై ఎక్కుపెట్టింది. ఒక జాతీయ రక్షణ సంబంధించిన వ్యవహారం ఇది. అంతర్గత వ్యవహారాన్ని ఈరోజు బయట పెట్టి ఈరోజు అంతర్జాతీయ వేదికల దగ్గర మన దేశం సంబంధించిన అంశాలని ఎలా ప్రస్తావిస్తారని కూడా వరుసగా కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు ఎట్లా చూస్తారు? అంటే రాహుల్ గాంధీ విమర్శించకపోతే క్యారవాన్ మ్యాగజైన్ ఎవరు చదవరండి? ఇప్పుడు క్యారవాన్ మ్యాగజైన్లో వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియానో, హిందూనో డెఫినెట్గా నెక్స్ట్ డే రాస్తాయి కదా, దేశం అంతా తెలుస్తుంది కదా. అంటే కేవలం రాహుల్ గాంధీకే తెలుసు ఈ సీక్రెట్ కాబట్టి రాహుల్ గాంధీ చెప్పకుండా ఉండాలా, దేశ సమగ్రతకు సంబంధించింది కాబట్టి, ఆయన దేశభక్తుడు కాదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అనడానికి రాహుల్ గాంధీ ఒకటే కాదు కదా చదివేది. క్యారవాన్ మ్యాగజైన్ బయట పెట్టింది, అది బయట పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది. ప్లస్ జాతీయ భద్రత ఇట్లాంటివన్నీ బయట పెట్టకూడదు, ఇదంతా బయట పెట్టకూడదు అని అంటే నువ్వు పార్లమెంట్లో బయట పెట్టకపోతే జనాలంతా ఇప్పుడు ఇది నవడేస్ ఇంటర్నెట్ యుగం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నువ్వు దాచిపెడితే దాగుతుందా ఇది? అదేవిధంగా ఇంకా పబ్లిష్ కాలేదు కదా, పబ్లిష్ కాక మునిపే మీరు ఎలా మాట్లాడతారు? అరే పబ్లిష్ కాకపోవడానికి రీజన్ ఎవరు? నువ్వే రీజను. 1.5 year నుంచి నువ్వు దాన్ని సమీక్షించాలనేటువంటి 1.5 years సమీక్షిస్తారా ఎవరైనా? అరే నీకు ఏదైనా అబ్జెక్షనబుల్ ఇష్యూస్, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి కొన్ని తెలియాల్సిన నిజాలకు ప్రజలకు తెలియాలి. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ అండి. డెమోక్రసీలో ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు నో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ ఇట్ ఈస్ మోర్ థ్రెట్ టు ది నేషనల్ సెక్యూరిటీ. ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. సో ఏదో విపక్షాలు విమర్శించాయి అని నేను చెప్పట్లే, సామాన్య ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటారు ఖచ్చితంగా. ఒక ఆర్మీ చీఫ్ అంటే మాటలు కాదు కదా. ఇండియాలో మనకి ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేజర్ ఆర్మీ మంది. అట్లాంటి ఆర్మీ చీఫ్ నేను ఇండెసివ్నెస్ వల్ల నేను ఇబ్బందులు పడ్డాను రా బాబు అని అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. క్యారవాన్లో ఇంకొక మాట కూడా రాశారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ రైట్లీ టోల్డ్, అగ్నిపథ్ స్కీమ్ వచ్చినప్పుడు 75% ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో 75% తీసుకోండి అని చెప్పి మేము రికమెండ్ చేసాము. పాపం ట్రైనింగ్ అంతా చేసి వాళ్ళు అందులో ఓన్లీ 25% తీసుకుంటామని చెప్పినారు ఉద్యోగంలోకి. ఆ తీసుకున్న 25% కూడా ఏంటి 20,000 జీతం ఇస్తామని ప్రపోజ్ చేశారు. మేము ఏదో ప్రెషర్ తీసుకొచ్చి ఇంత దారుణం, దినసరి వేతనం కూడా 20,000 కంటే ఎక్కువే ఉంది కదా, 20,000 ఇవ్వడం ఏంది, దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి వాళ్ళకే అని మేము గొడవ చేస్తే 30,000 చేశారు అని చెప్పాడు ఆయన నరవణే గారు. సో ఇదంతా కూడా ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా దేశ సమగ్రతకు సంబంధించిన వాటిల్లో ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక రకమైన స్లగ్గిష్నెస్, అంటే ఏమీ నిరుత్సాహంతో లేకపోతే నిర్లిప్తంగా ఉండడం అనేది మాత్రం క్షమించరానటువంటి విషయం సతీష్. దీన్ని మనందరం ఖండించాలా. మన దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఏదైనా అవసరమైతే మనం ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి, అరే కరోనా టైంలో చైనా ఈ విధంగా వస్తుంది, సెన్సిటివ్ ఏరియా మీద వార్ డిక్లేర్ చేయబోతుంది, ఏం చేద్దాము అనేది కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది అనేది నా అభిప్రాయం సతీష్. ఒకవైపు చైనా మెల్లమెల్లగా ఇటు దగ్గరికి వస్తుంది. ఈరోజు చైనాని చూసి అమెరికా భయపడే పరిస్థితి వచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఇప్పుడు భారత్పై సుంకాలు విధిస్తూ ఒక రకమైన టార్గెట్ చేస్తుంది. మరోవైపు పీఓకే అంశము, ఇటు బంగ్లాదేశ్ అంశము, ఇటు శ్రీలంక అంశం ఎక్కడిదక్కడ మొత్తం ఆగిపోయింది. ఇలాంటి సందర్భంలో భారత ప్రభుత్వము సరిహద్దు విషయాల్లో కానీ దౌత్యపరంగా ఎట్లా అడుగులేస్తే సుస్థిరంగా ఉంటుంది, ఏ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు ఇండియా నిజంగా మనము ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి పాలసీ మంచిదే సతీష్. 100% మన ఇండియా ఈరోజు దూసుకుపోతుంది జీడిపిలో. సో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతున్నాం, భారతదేశం ఎదుగుతుంది. సో ఇట్లాంటప్పుడు దుందుడుకు చర్యలతోటి అదేవిధంగా ఏదో అనాలోచిత నిర్ణయాలతోటి మనం ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది అవుతుంది భారతదేశానికి. సో తొందరపడి ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తూనే పోయి వార్ డిక్లేర్ చేసి మొత్తం స్మాష్ చేసేసేయచ్చు, మన దగ్గర అంత పవర్ ఉంది. కానీ అట్లా చేయడం వల్ల మనం
బయట దేశాలతోటి కానీ లేకపోతే మనం ఎంత నష్టపోతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇటువైపు పాకిస్తాన్ ఇట్లా చేస్తుంది, చైనా అటువైపు నుంచి ఈ విధంగా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, అమెరికా మన మీద సుంకాలు విధిస్తూ ఇట్లా పోతుంది అని అంటే అవంతా అట్లని మనం తక్కువ అంచనా వేయడానికి కానీ మన గవర్నమెంట్ని తక్కువ చేసి చూడడానికి లేదు. చాలా స్ట్రాటజిక్ కానీ రష్యాతో ఎంతవరకు వెళ్ళాలి, యూరోపియన్ యూనియన్ తోటి ఎంతవరకు వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ అమెరికా తోటి కూడా ఒక ట్రేడ్ బ్యారియర్స్ అవన్నీ కూడా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గానే వెళ్తుంది. మన ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలో, జయశంకర్ ఈజ్ గుడ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. సో అట్లా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ గుడ్ డైరెక్షన్. బట్ ఎక్కడైతే స్ట్రాటజిక్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో కూడా చాలా గట్టిగా ఉండాలి. అట్లా ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రావు అని చెప్పి మనందరం మాట్లాడుకుంటున్నాం తప్ప, బట్ మనం ప్రపంచ పటంలో భారతదేశం ఈజ్ గోయింగ్ ఇన్ గుడ్ డైరెక్షన్. ఓన్లీ ఈ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి. అది ధనికులకి పేదలకి ఉన్నటువంటి డిస్పారిటీస్ పెరిగిపోతున్నాయి. అదొక్క వరీసమ్ ఫ్యాక్టర్ తప్ప ఎకానమీ సైడ్ చూసుకున్నా, అదేవిధంగా దౌత్యపరంగా చూసుకున్నా ఇండియా పాలసీ మాత్రం చాలా కంట్రోల్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ Thank you, మచ్. ఇది Satish. మొత్తంగా భారతదేశం అయితే మాత్రం దౌత్యపరంగా మిగతా దేశాలతో, అన్ని దేశాలతో కూడా చాలా చక్కని పాలసీ కూడా అమలు చేస్తుంది, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. కానీ రక్షణ సంబంధించిన అంశాల్లో మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సున్నితమైన సమయంలో అప్పుడే ఒక నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అది చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చైనా విషయంలో కూడా అప్పుడు మాజీ ఆర్మీ చీఫ్ సంబంధించిన బుక్ విషయంలో కానీ బుక్కును రిలీజ్ కాకుండా ఆపి అలా ఆలస్యం చేయడం సరైనది కాదు. అలాగే ఆయన చెప్పిన అంశాల మేరకు ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు మెల్లమెల్లగా సరిహద్దులు దాటి అత్యంత కీలకమైన ప్రాంతాల్లోకి చైనా చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో రక్షణ శాఖకు దూకుడుగా ఇచ్చే అవకాశం మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. అందుకోసమే సున్నితమైన సమయంలో చాలా జాగ్రత్తగా వెంటనే నిర్ణయం తీసుకుంటే దేశ రక్షణకు చాలా బాగుంటుందని కూడా ప్రొఫెసర్ గోల రమేష్ గారు తమ విశ్లేషణను చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.